హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఈ కలెక్షన్స్ అన్ని చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది నా ఛానల్ని పుష్ చేస్తుంది. సో చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే వీడియోలోకి ఎంటర్ అయిపోయి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దామా. ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అండి. ఇవన్నీ కూడా 4+ రేటింగ్లో ఉన్నాయి. అండ్ ఇవి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 89 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట. వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫస్ట్ వన్ చూడండి, కనిపిస్తున్నాయా? ఇవన్నీ 6 అనమాట. 1 2 3 4 5 6. ఇవి ఏంటి అంటే బేబీస్కి వేస్తారు కదా, చిన్న పిల్లలకి. జస్ట్ సెకండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెనింగ్ అనేది ఎక్కడ ఇవ్వలేదండి, కట్ చేయాల్సిందే. సో కట్ చేద్దాం, ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది ఓపెన్ చేసేది. ఇదిగోండి, ఇవి వచ్చేసి సిక్స్ కలర్స్ అనమాట. బేబీస్కి ముందు హెయిర్కి ముందు వేస్తాం కదా హెడ్ బ్యాండ్స్ లాగా. సో అవన్నమాట. ఇవి ఒక్కోటి వచ్చేసి ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లో పడ్డాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇదిగోండి, కనిపిస్తున్నాయి కదా, హెడ్కి వేస్తారు కదా ముందల హెడ్ బ్యాండ్స్ లాగా, అవన్నమాట. డ్రెస్కి ఏది మ్యాచింగ్ అయితే అది. 6 కలర్స్ వచ్చాయి. వైట్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్, బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్. క్వాలిటీ అయితే బాగుందండి, హెడ్ బ్యాండ్సే కాబట్టి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఐటెం చూద్దాము. ఇవి చూడండి, మనం జడ వేసుకున్న తర్వాత కానీ హెయిర్ వదిలేసిన తర్వాత కానీ ఇది బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి వీలుగా అనమాట. ఇక్కడ క్లిప్ లాగా ఇచ్చారు. ఇదిగోండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, క్లిప్ టైప్లో ఇచ్చారు. ఇది వెనక తగిలించుకో, జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే అనమాట. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, క్వాలిటీ అయితే బాగుందండి. 3 కలర్స్ ఉన్నాయి దీనిలో. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింక్, ఇంకోటి వచ్చేసి వైట్, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అనమాట. ఈ 3 కలర్స్ నేను తీసుకున్నాను. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇదిగోండి, వెనక వచ్చేసి క్లిప్ టైప్ ఇచ్చారు. జస్ట్ ఇలా హెయిర్లోకి పెట్టేయడమే ఇవి. నేను పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము.
ఇదైతే నాకు చాలా చాలా నచ్చాయండి. పిల్లలకి చాలా ఫ్యాషన్‌గా ఉంటుంది. ఇవి వచ్చేసి చూసారా క్లిప్స్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనం హెయిర్ లూజ్‌గా పిల్లలు హెయిర్ లూజ్‌గా వదిలేసినప్పుడైనా సరే ఇవి పెట్టుకోవడానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. వీటిల్లో 6 కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నేనైతే 3 ఉన్నది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా! యూనికార్న్ అనమాట. యూనికార్న్ బొమ్మ. పిల్లలకి హెయిర్ వదిలేసిన తర్వాత ఇది ఉంది కదా! ఇది హెయిర్ వదిలేసిన తర్వాత ఇలాగ వెనక పెట్టేయడమే అనమాట. వెనక క్లిప్ టైప్ ఇచ్చారు. ఈ క్లిప్ అనేది మనం హెయిర్‌లోకి దూర్చేయడమే. దూర్చేస్తే ఇవి ఈ ఇలా వేలాడుతూ ఉంటాయన్నమాట. హెయిర్ ఎంత పొడుగుంటే అంత పొడుగు. 3 కలర్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ వైలెట్ కలర్. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండ్ పింక్ కలర్. ఈ 3 కలర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. దీనిలో 6 కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇవన్నీ కూడా 4+ రేటింగ్లో ఉన్నాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువలో వచ్చింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. నెక్స్ట్ వన్ ఇదైతే ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో కదా! గోల్డ్ కలర్లో వచ్చేసి కనిపిస్తుంది కదా! గోల్డ్ కలర్ అనమాట. మనం ఇక్కడ జడ వేసుకున్న తర్వాత కానీ లేకపోతే పఫ్ లాగా పెట్టుకున్న తర్వాత అయినా సరే ఇది వెనక ఇలా ఉంది కదా! ఇది థ్రెడ్ ఒకటి యాడ్ చేసేసేసి ఇలాగా ముడి వేసుకోవడమేనండి. జడ ఉంటుంది కదా! జడకి ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవడమే ఇలాగా ఫ్లవర్స్ లాగా. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ ఫ్లవర్సే వాడుతున్నారు ఇప్పుడైతే. మోస్ట్ ట్రెండింగ్ అనమాట. వీటిల్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇవి వచ్చేసి 5 అనమాట. 5 చిన్న చిన్న గుత్తుల్లాగా ఇచ్చారు. ఇవి జడ వేసుకుంటాం కదా! జడ వేసుకున్న తర్వాత పాయలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పైనుంచి కింద వరకు పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. 2, 3, 4, 5 ఇది గోల్డ్ కలర్. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు క్వాలిటీ. చాలా దగ్గరగా వచ్చే ఫ్లవర్స్ కూడా. గ్యాప్ అయితే ఎక్కువ లేదు. క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పచ్చు. ఇదిగోండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా చెక్అవుట్ చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫంక్షన్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా డైలీ వస్తూనే ఉంటాయండి వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి. ఇది చూడండి ప్యాకింగ్ ఎంత నీట్గా చేసి పంపించారో. ఇందులో ఏముందో ఒకసారి చూద్దాము. చాలా టఫ్గా ఉంది ప్యాకింగే. ఓ కనిపిస్తుంది కదండి ప్యాకింగ్ ఎంత నీట్గా చేశారంటే చాలా నీట్గా చేశారు. ఓపెన్ చేసి చూపిస్తాను. టూ అండ్ 3 ఇవి ఎలా అంటే మనము పెద్దవాళ్ళు ముడులు అలా పెట్టుకుంటారు కదండి. ముడులు పెట్టుకున్న తర్వాత దాని బ్యాక్ సైడ్ ఇలా ఇలా దించేయడమే అనమాట. ఇలా పెట్టుకుంటే ఫ్లవర్స్ పెట్టుకున్నట్టు కళగా ఉంటుంది. ఫ్లవర్స్ పెట్టుకున్న షో వస్తుంది అనమాట. మనం రియల్ ఫ్లవర్స్ కాకుండా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇలా ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఇవైతే కాంబో ఆఫ్ 3 అనమాట. వీటిలో కూడా కలర్స్ సైజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ క్వాంటిటీ కూడా ఇది 3 కదా 6 అలా కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా చెక్అవుట్ చేయండి.
జస్ట్ మనము ముడి పెట్టుకున్న తర్వాత ఇలా దించేసుకోవడమే. ఆ ముడి వెనకాల ఫ్లవర్స్ పెట్టుకున్న ఇది వస్తుంది. సో ఇవైతే 3 వచ్చేసాయండి. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఈ పిన్స్ కూడా వచ్చేసి ఎక్కడ గుచ్చుకోవట్లేదు, స్మూత్గానే ఉంది ఫినిషింగ్ అనేది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇవి ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. ఇదిగోండి, ఇవి చిన్న చిన్న ప్లక్కర్స్ అన్నమాట. గోల్డ్ కలర్లో వచ్చింది ప్లక్కర్స్ అనేవి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండి. పెయిర్ ఆఫ్ 12 అనమాట ఇది డజన్. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ ప్లక్కర్స్ అనమాట. ఒకటి ఓపెన్ చేద్దాము. జస్ట్ ఇలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలకి జుట్టు ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇవి షోగా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇది ప్లక్కర్. జస్ట్ మనం ఇలా దీన్ని ఇలా అనేస్తే వెనక చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా కొంచెం జుట్టే పడుతుంది ఇందులో అయితే. సో ఇవైతే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అని చెప్పి నేను ఈ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి మొత్తం 12 ఉన్నాయి. ఫంక్షన్స్కి ఏదైనా బర్త్డేస్కి పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి 89 రూపీస్ పడిందండి నాకైతే కాస్ట్. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ చెక్అవుట్ చేయండి. క్వాలిటీ అయితే బాగున్నాయండి, లూజ్గా లేకుండా ప్లక్కరింగ్ అనేది నీట్గా ఉంది, టైట్గా కూడా ఉంది. సో ఇది ఇందులో ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. చూడండి ప్యాకింగ్ ఎంత నీట్గా ఇచ్చారో. ప్యాకింగ్ చూడండి, లోపల ఐటెం పాడైపోకూడదని చెప్పేసి కవరింగ్ ఇచ్చారు. వావ్, ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్ అండి, పైన పెడతారు కదా అవన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తాను, దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది, అదేదో మీకు చూపిస్తాను. చూసారా, పర్ల్స్ అనమాట. పైనంతా పర్ల్సే వచ్చేసాయి మొత్తం పర్ల్స్ అనమాట. ఇవి హెయిర్కి ఇలా పెట్టుకుంటారు కదా అది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే కనిపిస్తుంది, ఇక్కడ ఒక ప్లక్కర్ ఇచ్చారు. ఈ స్టోన్ ఉన్న ప్రతి చోట ప్లక్కర్స్ అనేవి ఇచ్చారనమాట, చిన్న చిన్నవి. ఇవి ఏం చేయాలంటే మనము హెయిర్లో ఒక పార్టీషన్, సన్నగా ఉన్న పార్టీషన్ ఒకటి తీసి ఇందులో పెట్టేసేసి ఇది హెయిర్కి పెట్టడమేనండి. చాలా మోడల్గా ఉంటుంది ఇది పెడితే, చాలా అంటే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ప్లక్కర్స్ కూడా ఇదిగోండి కనిపిస్తుంది కదా, స్టోన్స్ అనమాట. ఇవన్నీ స్టోన్సే, మొత్తం స్టోన్సే వచ్చాయి. ఈ స్టోన్స్ వచ్చిన ప్రతి చోట ఇలాగా చిన్న ప్లక్కర్ టైప్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక హెయిర్ పార్టీషన్ తీసుకొని ఇందులో పెట్టేసేసి ఇది ఫోల్డ్ చేయడమే. ఇది పెట్టేసిన తర్వాత ఇలా హెయిర్కి పెట్టడమే. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి, పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను. అండ్ దీనిలో ఇంకో కలర్ కూడా నేను ఆర్డర్ పెట్టాను అనమాట, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇది ఇంకో కలర్ అనమాట.
ఈ 2 నేనైతే ఆర్డర్ పెట్టాను. చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వేరే కలర్స్ అయినా తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. క్వాలిటీ అయితే బాగుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో హెయిర్ యాక్సెసరీస్ నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.